ఉండి నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ సభ్యత్వం తీసుకున్న నాటి నుంచి ఉండి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. తమ ఎమ్మెల్యే రామరాజుకు సీటు మార్పు జరుగుతుందన్న ప్రచారంతో చంద్రబాబును సైతం అడ్డుకున్నారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఉద్వేగానికి లోనయ్యారు. పార్టీ గురించి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు చెప్పడంతో ఒక్కసారిగా కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజును అభ్యర్థిగా ఉంచాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ ఉండి నియోజకవర్గానికి సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు అన్ని చూశారు. భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూటి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను 3 విషయాలు చెప్పా. ఒకటి, మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా, రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా, వారి శాసనసభ్యుడిగా పోటీ చేయమంటే చేస్తా, వారు చేయొద్దంటే విరమించుకోవడానికి కూడా చెప్పాను. మీ అందరి మీద ఏదైతే నా మీద పెట్టినటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని నేను వాళ్ళకి తెలియజేయడం జరిగా. అంతేకాదు, దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా, రాజకీయాల్లో కొనసాగాల, ఇలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాలని అడిగా. అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకుంటుందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది.